అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక విమర్శను భరించలేకుండా ఉన్నారు. ఒక విమర్శకు తట్టుకొని సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు మరీ ఇంత ఎక్స్ట్రీమ్ వెళ్ళే రకం కాదు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అదేంటో కానీ ఫోర్త్ టైం సీఎం అయిన తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాల్లో అసలు విపరీతమైన కేసులు, నోరు తెరిస్తే కేసు, ఏదైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కేసు. ప్రజాస్వామ్యానికి బలం నిరసనే. నిరసన లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. అసలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ విమర్శలు చేస్తారు. అధికార పక్షం బాధ్యతాయుతంగా ఉండి సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా ఒక ధర్మం. కానీ ఇక్కడేం జరుగుతుంది? ఉల్టా జరుగుతుంది. అసలు ఎక్కడే కూడా విమర్శను భరించలేకున్నారు. తాజాగా కూడా చూడండి, ఇప్పుడు కర్నూలులో 4-5 రోజులు, ఒక దాదాపు వారం రోజుల నుంచి రాజకీయం కర్నూలు వేదికగా చాలా వేడెక్కుతూ ఉంది. అయితే ఈ నెల 14-15 తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడితే ఆ సమావేశంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, వైసీపీ నేత, కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్ గారు ఎవరైతే ఉన్నారో మంత్రి గారిని ఉద్దేశించి కొన్ని తీవ్రమైన విమర్శలు చేశారు అని, అంటే మంత్రి గారు ఇంకెవరి దగ్గర ఏదో వసూలు చేస్తూ ఉన్నారనే కోణంలో పరువు నష్టం విమర్శలు కలిగించారు అని. నిజం చెప్పాలంటే రాజకీయంలో ఇటువంటివన్నీ సాధారణం. వీళ్ళు ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటారు, జనరల్గా జరుగుతూ ఉంటాయి. అయితే వీటి మీద స్వయాన మంత్రి గారే కర్నూలు 3 టౌన్ పోలీసులో ఫిర్యాదు చేశారు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద కేసు ఫైల్ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ప్రతి రాజకీయ విమర్శకు కేసే ఫైల్ చేసుకుంటూ వెళ్తే ఏ రాజకీయ పార్టీ అయినా భవిష్యత్తులో ఇంకెవరైనా ఒక విమర్శ కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి చేసే పరిస్థితి ఉంటుందా? అదే చేయకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందా? ప్రతి పొలిటికల్ విమర్శకు కేసు పెట్టడం మొదలెడితే కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరినీ జైల్లోనే పెట్టాల్సి ఉంటుంది. ఒక పొలిటికల్ విమర్శ మీద చాలాసార్లు ఎక్స్ట్రీమ్ విమర్శలు చేసినప్పుడైనా ఏం చేస్తారు? డిఫమేషన్ కేసులు వేస్తారు, లీగల్ నోటీసులు పంపిస్తారు. ఇది ఒక ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేసి కేసులు ఫైల్ అవుతూ పోతే నెక్స్ట్ అందరూ రాజకీయాల్లో ఇదే పంతాన్ని అనుసరిస్తే మాత్రం ప్రజాస్వామ్యం మనుగడకే కష్టం. బేసిక్గా మంత్రి గారు బాగా చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్. బహుశా మరి ఇటువంటి రాజకీయాల వైపు, అంటే ఈ విధంగా ప్రతిదీ కేసులు పెట్టి, ఇంతకుముందుగానే ఒక వైసీపీ కార్యకర్త కర్నూలులోనే ఏదో సూసైడ్ అటెంప్ట్ చేశారు. అది కానీ పెద్ద చర్చనీయ అంశమైంది. అప్పుడు కూడా మంత్రి గారు చుట్టూ ఉన్న వాళ్ళ మీద విమర్శలు వచ్చాయి. సో బేసిక్గా ఎవరైనా చదువుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా విమర్శను ఎంకరేజ్ చేయాలి, చదువుకున్న వాళ్ళ నిరసనని ఎంకరేజ్ చేయాలి. ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను ఉపయోగించుకొని డిఫేమేషన్ లీగల్గా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ పోలీస్ కేసులు అయితే మంచిది కాదు. బట్ ఇటువంటి వెళ్ళి ఎక్కడ ఆగుతాయా అన్నది తెలియడం లేదు.